లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. తమ పాలనకు రెఫరెండం అన్న కాంగ్రెస్ను ఆదరించారా, బీజేపీకి మరింత బలాన్నిచ్చారా, గ్యారేజ్కి పోయిన కారును సపోర్ట్ చేశారా అన్నదే ఇప్పుడు ఒకవైపు చర్చనీయాంశమవుతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా, కేంద్రంలో మరోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా అంటే కమల నేతలు మాటలు చూస్తూ ఉంటే ఏదో కుట్ర జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు పుట్టుకు వస్తారా? లక్ష్మణ మాటల వెనుక అర్థమేంటి? బీజేపీ ఎత్తుగడలను రేవంత్ ఎలా అధిగమిస్తారు, తిప్పికొడతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సీఎం రేవంత్ కి కీలకం కానున్న ఆగస్టు టాస్క్. రైతు రుణమాఫీ కోసం విపక్షాల పట్టు. ఆగస్టు 15 వరకు రైతులకు టైం పెట్టిన రేవంత్. సీఎం రేవంత్ కి ఆగస్టులో గండం ఉంటుందని బాంబు పేల్చిన బీజేపీ. 25 మంది కమలంతో టచ్లో ఉన్నారన్న ఎంపీ లక్ష్మణ్. ఎంపీ లక్ష్మణ్ కు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టి కౌంటర్. కాంగ్రెస్ బలం 90కి చేరుతుందని జగ్గారెడ్డి జోస్యం. ప్రజాప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చలేరని కాంగ్రెస్ పార్టీ ధీమా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 నెలలు మాత్రమే గడువు ఉంది. ఆ గడువులోపు చాలా పనులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాల్సి ఉంది. అతిపెద్ద హామీ రైతు రుణమాఫీ. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే విపక్షాల ట్రాప్లో పడి చేశారా లేదా వాస్తవంగా హామీ అమలు చేస్తారో తెలియదు కానీ రేవంత్ అయితే గట్టిగానే హామీ ఇచ్చారు. భగవంతులపై ఒట్టు కూడా పెట్టేశారు. ఎలాగంటే ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన దేవుళ్ళ మీద ఒట్టు వేసి మరీ చెప్పారు. మరి పార్లమెంట్ ఎన్నికల కోసమే చేశారా లేక నిజంగానే హామీని అమలు పరచాలన్న నిశ్చయంతోనే చేశారా అన్నది మాత్రం తెలియదు. అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడా తీసుకోవాలి, సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా, 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలో చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది, మా మిత్రుడు భట్టిది, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం. దీని సాధ్యాల మీద అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. విడతల వారీగా చేస్తారా లేక ఒక్కసారిగా మాఫీ చేస్తారా అన్నది మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆదాయం వచ్చే శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించడం కూడా మొదలుపెట్టేశారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాల్సి రావటం కూడా ప్రధానంగా ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసమే అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేయకపోతే విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు తప్పవు. జనం కూడా ఇక నమ్మలేని పరిస్థితి నెలకొంటుంది. అలా రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో తాము రైతు రుణమాఫీ చేస్తామని ఖచ్చితంగా చెప్పడంతో రైతులు కొంత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇక 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరీ పంటల్లో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క అది చెయ్యాలన్నా కూడా ఖజానాలకు కూడా కాసులు అవసరమే. ఇక మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పిన హామీని అమలు కాకపోయినా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
ఇంకో ప్రధాన సమస్య ఇప్పటికే బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఆగస్టు సంక్షోభం ఉంటుందని చెబుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ వైపునకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ చెప్పడం కూడా రాజకీయంగా ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుంది, చర్చ జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిని సకాలంలో అమలు చేయకపోతే ఇబ్బందులు తప్పవన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇచ్చిన హామీలు ఆగస్టులో నెరవేర్చాలి, లేకుంటే సంక్షోభం ఖాయమని కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిళ్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్ తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది గనక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్లయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ నుంచి చేరికలతో రాబోయే రోజుల్లో తమ అసెంబ్లీ బలం 90కి పెరుగుతుందంటున్నారు. ఎంపీ లక్ష్మణ్వి పగటి కలలేనంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం, ఆగస్టు సంక్షోభం ఎదుర్కొంటుందని లక్ష్మణ్ పండితుల జాతకాలు చెబుతున్నారని కూడా మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. సరే, అపోజిషన్ పార్టీగా సరే నువ్వు లక్ష్మణ్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ మా దాంట్లో కాంగ్రెస్ లో విలీనం అవుతుందని మీరు చెప్తున్నారు. కానీ కేసీఆర్, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ గా అయినా అపోజిషన్ పార్టీల యొక్క కొంత వాళ్ళకు ఉన్న కెపాసిటీ మీద నేను కించపరచా. విన్నారా? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు పూర్తిగా రాజకీయంగా పరిపూర్ణత చెందిన ఒక నాయకుడు. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకు విలీనం చేస్తాడా? బీఆర్ఎస్ లో ఎందుకు కేసీఆర్ విలీనం చేస్తాడు? ఇది ఎట్లా చెప్తే కూడా నమ్మాలి కదా లక్ష్మణ్ గారు. మీరు కూడా కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడు ఆయన. నా లెక్కలో అది రాంగ్ స్టేట్మెంట్ లక్ష్మణ్. ఆ రాంగ్ ఎందుకు అనేది నేను ఫైనల్ గా క్లోజ్ చేస్తాను లక్ష్మణ్. దట్ ఈస్ రాంగ్. కాకపోతే ఒక ఛాయిస్ ఉంది, అందులో ఉన్న ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని రావచ్చు, అది ఉండొచ్చు ఉంటదని అన్న నేను గ్యారంటీగా. టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు విలీనం కాంగ్రెస్ లో అనేది లక్ష్మణ్ రాంగ్ స్టేట్. కానీ బీఆర్ఎస్ లో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేస్ మాకు 65 ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ క్రీమ్ ప్రజలు మా దగ్గర మసాలా ఉంది, మా దగ్గర మత మసాలా ఉంది. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్ లో పోదామని వస్తే రావచ్చు, అది చెప్పొచ్చు. మనం కొంత నమ్మేదంగా ఉంటది అన్నమాట. కాబట్టి ఇప్పుడు సపోజ్ మా దగ్గర 65 ఉన్నాయి, అందులోకైతే ఒక 20 మంది బీఆర్ఎస్ మనసు మార్చుకొని ఇళ్ళకి వచ్చినాం. బీజేపీలకు అయితే ఎవరైతే పోతారా? పిచ్చోనికి అడిగినా చెప్తాడు ఇది. ఎవరైనా కొంత మత తీర్చుతో లేని అడిగినా అరే ఆయన వాళ్ళ దగ్గర 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ వాళ్ళకు, మరి ఇంట్లోకేంచి ఎవరైనా పోతారా బీఆర్ఎస్ వాళ్ళు పోతారా అంటే అరే బీజేపీ వాళ్ళకు కొంత మైండ్ పనిచేస్తలేనట్టుందని ఆడు కూడా చెప్తాడు. ఇలా రేవంత్ కు రానున్న 3 నెలలు గడ్డు కాలమే అని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు కావాలి, తమ పట్ల ప్రజల్లో నమ్మకము పెరగాలి, నాయకుల్లోనూ తన నాయకత్వం పట్ల విశ్వాసం పెరగాలి. అలా జరగకపోతే కొన్ని రకాలైన రాజకీయ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషకులు వెలువడుతున్న నేపథ్యంలో రేవంత్ ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తికరంగానే మారింది.